దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందాము. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాడు నూతన సృష్టిగా మార్చబడతాడంట. వారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను అని దేవుని వాక్యం చెప్తుంది. మరి గడిచిన సంవత్సరంలో మన జీవితంలో మనం అనుభవించిన బాధలు, మనం అనుభవించిన శోధనలు, సమస్యల నుండి మనము విడుదల పొందాలి. మనము ఇక వాటిని ఆ సంవత్సరంలోనే విడిచిపెట్టేయాలి. ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాల్లో, జీవితాల్లో నూతన సంతోషము, నూతనమైన కార్యములు మనము చూడాలి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎవడైనను క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి అని. నీ జీవితంలో నువ్వు సంవత్సరంతో పాటు నీ కార్యాలు కూడా జరగాలి. మనము ఒక సంవత్సరం ఎదురుకి ముందుకు వచ్చినప్పుడు మన జీవితంలో కూడా కార్యములు మనం ముందుకు రావాలి. చాలామంది అంటూ ఉంటారు, మా జీవితంలో క్యాలెండర్స్ మారుతున్నాయి కానీ మా జీవితాలు మారట్లేదు అని చాలామంది అంటారు. అయితే నీ జీవితంలో క్యాలెండర్తో పాటు నీ జీవితం కూడా మార్చబడాలంటే నువ్వు క్రీస్తునందు ఉండాలి. నువ్వు గడిచిన కాలంలో ఏది విడిచిపెట్టలేకపోయావో, దేవుని కొరకు ఏది ఇవ్వలేకపోయావో, ఒకవేళ సమయం ఇవ్వలేకపోయావా, దేవుని మందిరానికి రాలేకపోయావా, దేవునికి ఇష్టానుసారంగా జీవించలేకపోయావా, ఏ విషయంలో నువ్వు దేవునికి ఆయాసం కలిగించావో ఆ విషయాలు సరి చేసుకుని మనము నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తే కనుక దేవుని వాక్యం చెప్తుంది, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. దేవుని వాక్యం చెప్తుంది కదా, సంవత్సరములు జరుగుచుండగా దేవుడు తన కార్యములు నూతన పరుస్తారని దేవుని వాక్యం చెప్తుంది. నీ కుటుంబంలో, నీ జీవితాల్లో పాత కన్నీరు, పాత వేదన, పాత యొక్క రోత బ్రతుకును ప్రభు తీసివేసి మన జీవితంలో నూతన సంతోషము, సమాధానము, నూతనమైన కార్యములు ఆయన చెయ్యాలి అనంటే, నీ కార్యములు నూతన పరచబడాలంటే నువ్వు క్రీస్తునందు ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవుడు విడిచిపెట్టమన్న విడిచిపెట్టేయాలి. దేవునికి ఆయాసకరమైన మనం ఇక విడిచిపెట్టేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభు నీ జీవితంలో ప్రతి కార్యమును చేయడానికి ఆయన ఆసన్నుడై ఉన్నాడు. గనుక వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నారు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. నువ్వు నూతనమైన కార్యములు చూడాలి. చాలామంది దేవుని కార్యములు చూడాలని ఆశ ఉంటుంది కానీ వారు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టరు, మానవలసినవి మానరు. మనము మార్చబడితేనే కదా ఎవరైనా ఒక నూతనమైన గృహం కట్టుకుని పాత సామాన్లు మళ్ళీ ఆ గృహంలో పెట్టుకోవాలని అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. కొత్త ఇల్లు కాబట్టి అన్నీ క్రొత్తవే పెట్టుకోవాలి, అన్నీ క్రొత్తగా మళ్ళీ కొనుక్కొని మంచి పెట్టుకోవాలని ఆశ కలిగి ఉంటారు. కానీ మన జీవితాల్లో, ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి మనము మరలా ఆ పాత బ్రతుకునే నూతన సంవత్సరంలో కూడా తీసుకెళ్తాం. ఆ పాత జీవితాన్ని, ఆ యొక్క గడిచిన సంవత్సరంలో జరిగిన వాటినే మరలా తీసుకుని వెళ్తాం. ఆ జీవితంతోనే బ్రతికేస్తూ ఉంటాం. కనుకే మన జీవితంలో కార్యములు జరగవు. ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడి ఇక పాతవి గతించేలాగా అవి విడిచిపెట్టి ముందుకు సాగుతారో వారిని దేవుడు నూతన సృష్టిగా మార్చి వారి జీవితంలో నూతనమైన కార్యములు ప్రభు జరిగించి పాత అన్ని గతించిపోయేటట్టుగా ప్రభు నీ పట్ల కార్యం చేస్తారు. అటు కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి అని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము నూతన సృష్టిగా మార్చబడాలి. మా జీవితంలో ప్రభువా అయ్యా నీకు ఆయాసకరమైన విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి ప్రభువా నీకు ఇష్టానుసారంగా మేము జీవించి మేలు పొందుకుని ఆశీర్వదించబడడానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.